హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి వీడియోలో మనం ఫాలోయింగ్ సెంటెన్స్ అనేవి ఈరోజు వీడియోలో ఫాలో అయిపోదాం. ఫస్ట్ వన్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? మీరు అల్పాహారం తీసుకున్నారా? హ్యాడ్ యూ బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్నే తినే టిఫిన్. నెక్స్ట్, షీ ఈజ్ వెరీ క్లమ్జీ. ఆమె చాలా వికృతమైనది. యూ షుడ్ హెల్ప్ యువర్ సిస్టర్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్. మీరు మీ సోదరికి ఇంటి పనుల్లో సహాయం చేయాలి. యూ షుడ్ హెల్ప్ యువర్ సిస్టర్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్. చోర్స్ అంటే పనులు. ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ దట్ టీమ్. ఆ జట్టు కోసం మీరు చేసే ప్రతి పని. ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ దట్ టీమ్. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ గాట్ దిస్ అమేజింగ్ స్ట్యూ దట్ ఐ మేక్ టుడే. ఈరోజు నేను చేసిన ఈ అద్భుతమైన వంటకం నాకు లభించింది. స్ట్యూ అంటే వంటకం. ఇట్స్ గోయింగ్ టు చీర్ యూ అప్. ఇది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఐ హ్యావ్ నెవర్ హియర్ యూ కాల్ ఎనీవన్ దట్. మీరు ఎవరిని అలా పిలవడం నేను వినలేదు. వీ కెన్ లుక్ ఆఫ్టర్ దిస్ హౌస్. ఈ ఇంటిని మనం చూసుకోవచ్చు. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ అన్నమాట. ఐ నీడ్ యువర్ ఫేవర్. కెన్ ఐ బారో యువర్ కార్? నాకు మీ అనుగ్రహం కావాలి. నేను మీ కారును అరువుగా తీసుకోవచ్చా అంటే మామూలుగా అప్పుగా తీసుకోవచ్చా. బారో అంటే అప్పు తీసుకోండి అని అర్థం. ఐఎమ్ గోయింగ్ టు హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. ఐఎమ్ గోయింగ్ టు హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితుల సమావేశానికి వెళ్తున్నాను. హ్యాంగ్ అవుట్ అంటే తరచుగా సందర్శించే స్థలం అన్నమాట. అది రెస్టారెంట్ కావచ్చు, పార్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. ప్లీజ్ డోంట్ మేడ్ ఎట్ మీ. దయచేసి నాపై దాడి చేయొద్దు. మేడ్ అంటే తయారు చేయబడింది. వాట్ వాస్ దట్ ఎమిలీ? యు ఆర్ స్పాయిలింగ్ హర్. ఆ ఎమిలీ మీరు ఆమెను పాడు చేస్తున్నారు. యూ నీడ్ టు గ్రో అప్ నౌ. నువ్వు ఇప్పుడు ఎదగాలి. డూ యూ హ్యావ్ స్పేర్ చేంజ్? మీకు స్పేర్ చేంజ్ ఉందా? షీ ఇన్వైట్ హస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఆమె తన హృదయం దిగువ నుండి మమ్మల్ని ఆహ్వానిస్తుంది. అంటే చాలా దయగల అమ్మాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెంటెన్స్ అనేవి మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.